శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. హాస్పిటాలిటీ పార్ట్నర్ శ్రీ ఆదిత్య ఇంట్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ. ఫుడ్ పార్ట్నర్ గర్గర్ కి పసంద్ గీతా హోమ్ అప్లయన్సెస్. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ విజయవాడలో సరదాగా సాగుతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. మరి ఈ రోజు క్వార్టర్ ఫైనల్స్ లో పోటాపోటీగా మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేస్తారో, వాళ్ళలో నుంచి ఎవరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతారో, అండ్ అసలు ఇవాటి మన ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎవరు, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాలి. సో లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. ఓకే, మరి మన సెలబ్రిటీ గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారండి. సో ఈ రోజు మనకు వస్తున్న ఫస్ట్ సెలబ్రిటీ ఎవరంటే శిఖరం సీరియల్ నుంచి నీరజ గారు. నీరజ గారు వెల్కమ్. సో నీరజ గారు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ సేమ్ శిఖరం సీరియల్ నుంచే మన కోసం రాబోతుంది వర్షిని. సో వెల్కమ్ వర్షిని. అందరం రెడీ కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామా? ఓకే, మరి వాళ్ళకి మన ఫస్ట్ పార్టిసిపెంట్ జ్యోతి గారు. జ్యోతి గారు వచ్చేయండి. హాయ్ జ్యోతి గారు. సో వెల్కమ్. సో ఈ రోజు క్వార్టర్ ఫైనల్స్ లో మీరే ఫస్ట్ పార్టిసిపెంట్. జ్యోతి గారు యాక్టివ్ గా మంచి రెసిపీ చేసేసేయండి. ఏం చేయబోతున్నారు ఇంతకి? ఇవాళ సొరకాయ మసాలా కర్రీ చేయబోతున్నాం. సొరకాయ మసాలా కర్రీ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి సొరకాయ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. జ్యోతి గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఓకే, సో మసాలా కర్రీ కాబట్టి మసాలా దినుసులతో మొదలు పెడుతున్నారా? అవునండి. ఓకే, వేసేయండి. ఓన్లీ దాల్చిన చెక్క, లవంగాలు చాలా? అంతే చాలండి. ఇవి కొంచెం వేగాక పోపు దినుసులు వేయాలి. ఎండుమిర్చి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొంచెం వేగాక వాసన, పచ్చి వాసన ఉండకూడదు. సో ఇది కొంచెం వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఉల్లిపాయలు కొంచెం వేగాలి, పచ్చివాసన ఉండకూడదు. అలానే బాగా వేగచ్చల, కొంచెం జస్ట్ కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇదేంటి ఇక్కడ ఏదో తురుము పెట్టారు? కొబ్బరి పచ్చిమిర్చి కారం లాస్ట్ లో వేయాలి. కొబ్బరి పచ్చిమిర్చి కలిపేసా? గ్రైండ్ చేసుకుని వచ్చాను. ఓకే ఓకే, సో ఈ ఉల్లిపాయ కాస్త వేగితే మనం అప్పుడు సొరకాయ ముక్కలు వేసేసుకోవటమేనా? ఓకే, తర్వాత సొరకాయ ముక్కలు. ఓకే, సొరకాయ మనకి ఫాస్ట్ గా అయిపోతుంది కదా? అవును, వాటర్ ఉంటుంది కాబట్టి పీచు పదార్థం కూడా ఎక్కువ చెప్తాను. సొరకాయ ముక్కలు వేసి ఉప్పు. ఓకే, ఇంకా అన్ని వేసేస్తున్నారా సరిపడా? ఉప్పు, ఓకే, పసుపు, ఓకే,
ఫస్ట్ చిటికెడు. ఇప్పుడు ఈ సొరకాయలన్నీ మగ్గాలా అండి? మగ్గాలి, టైం పడుతుంది. కొంచెం ఒక 2 minutes మూత పెట్టి తర్వాత కొద్ది వాటర్ పోయాలి. ఓకే, సిమ్లో పెట్టి. ఓకే సో మరి మగ్గించేస్తూ ఉండండి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్, నీ పేరు? ఐఎమ్ ప్రియా. ప్రియా, చిట్కా చెప్పు. ఆడవాళ్ళకి అందం నవ్వు, ఆ నవ్వుకు ముఖ్యమైనది పళ్ళు. సో ఆ పళ్ళు తలతలగా మెరవాలి అంటే రోజు మనం బనానా తినేసి పీల్ వేస్ట్ పడేస్తుంటాం. ఆ పీల్ని టీత్ కి అప్లై చేసుకుంటే పళ్ళు తలతల మెరుస్తాయి. ఆ టీత్ పీల్ ని టీత్ అప్లై చేస్తే పళ్ళు బాగుంటాయా? ఇప్పుడు మీ పళ్ళు లాగా అవుతాయి. నేనేం అప్లై చేయలేదు. దట్స్ నైస్, బాగుంది టిప్. అరటి తొక్క పళ్ళకి అప్లై చేసుకుంటే పళ్ళు తలతల మెరుస్తూ ఉంటాయంట, ట్రై చేయండి. బాగుంది టిప్, బాగా చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా. కొద్ది వాటర్ పోస్తే తొందరగా మగ్గుతుంది. ఓకే, ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ పీచు పదార్థం కదా. చాలు, మళ్ళీ మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దామా? టైం పడుతుంది, సొరకాయ కలర్ మారిపోవాలి. ఓకే, సో మొత్తం గ్రీనిష్ లో ఉండకూడదు. ఓకే, ఆ గ్రీనిష్ పోయి మెత్తపడిపోతే మనకి అప్పుడు మిగతా యాడ్ చేసేసుకోవటమే. ఓకే, సో నీరజ గారు మీరు ట్రై చేస్తుంటారు ఇలా వెరైటీస్ అన్ని? మసాలా సొరకాయ అనేది ఇస్ అ కామన్ థింగ్, బట్ ఎస్ ఇలా మనము చివర్లో గార్నిషింగ్కి ముందు వాడుకోవడానికి మారిస్తే పీనట్ పౌడర్ అని లేదా నువ్వుల పొడి అని ఒంటికి మంచిది, టేస్ట్ కూడా రిమార్కబుల్ చేంజ్ వస్తుంది, బాగుంటుంది. సో జనరల్ గా మీరు ఎక్కువ ట్రై నేను చేస్తాను, నేను చాలా టీవీలో గానీ పేపర్స్ లో గానీ అలా చదివినవి చూసుకుంటాను. అండ్ దెన్ ఎక్కువగా వంటింట్లో అవి ఇవి కలిపి మనము న్యాచురల్ గా చేసుకుంటే బాగుంటుంది. ఓ నైస్. సార్ చూద్దామండి, సార్ తిప్పండి. కొంచెం లైట్ కావాలి, కొంచెం కావాలా? వాటర్ కూడా కొంచెం బాగుంది, కొంచెం చాలు. చూద్దామా జ్యోతి గారు? మగ్గిపోయింది, ఒకసారి కలిపేసి కొబ్బరి కారం వేసారు. సో కొబ్బరి పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నది. ఓకే, వేసి ఒక 1 minute కలుపుతాం, ఎక్కువ అక్కర్లేదు. నెక్స్ట్ ఏం ఇస్తారు? గరం మసాలా పౌడర్. ఓకే, తర్వాత కారం. ఓకేనా? ఓకే, అయిపోయినట్టు. పెద్దాం. గార్నిష్ కోసం కొత్తిమీర, క్యారెట్. ఓకే, సో సొరకాయ మసాలా కర్రీ రెడీ అన్నమాట. ఓకే అండి, మరి వేడివేడిగా సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సొరకాయ మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, కారం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ మసాలా కర్రీ రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదండి. ఓకే, ఇదిగో మీ కర్రీ జడ్జెస్ ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. పర్లేదు, అక్కడ ఉంటాయి, పర్లేదు. ఓకే, సో జ్యోతి గారు చక్కగా మీ వంటని టేస్ట్ చూసేసారు జడ్జెస్. సో మరి హ్యాపీయా? చాలా హ్యాపీ, చాలా హ్యాపీనెస్ లో చాలా హ్యాపీ. అంటే ఆబ్వియస్ గా మనకి సెలబ్రేషన్ ఉండాలి కదా. ఏం చేస్తారు జ్యోతి? డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. డాన్స్ చేస్తారా? ఓకే, మ్యూజిక్. सब दीवानों की दिलरुबा हूँ
హిందీలో తెలుగులోకి రా. ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. ఎస్, ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ పిలవబోయే ముందు ఒక చిన్న చిట్కా చూద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్, మీ పేరు? సౌమ్య. సౌమ్య, చిట్కా చెప్పు. ఇప్పుడు సహజంగా ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడేది పింపుల్స్తో. సో ఆ పింపుల్స్ పోవాలి అంటే మనం రోజు యూజ్ చేసే వంటల్లో జీలకర్రని జస్ట్ పౌడర్ చేసి దాన్ని వాటర్లో మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి ఒక 15 minutes ఉంచుకొని వాటర్తో వాష్ చేస్తే ఖచ్చితంగా పింపుల్స్ అని మంటదా జీలకర్ర మరి ఫేస్ మీద పెడితే? కొద్ది లైట్గా మంట వస్తుందా? తగ్గిపోతుంది. ఓకే, సో పింపుల్స్ పోవాలి అంటే జీలకర్ర పొడి కొంచెం వాటర్ లో మిక్స్ చేసి మొహానికి అప్లై చేసేస్తే పింపుల్స్ పోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ సౌమ్య, మంచి టిప్ చెప్పావు. కేఎంఆర్ విశాఖ వారి నీకు అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, చిట్కా చూసారు కదండి. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. మరి ఇవాళ మన సెకండ్ పార్టిసిపెంట్ ప్రమీల గారు. ప్రమీల గారు, వెల్కమ్. ఓకే, హాయ్ అండి ప్రమీల గారు. భలే హుషారుగా వచ్చారు, బాగా డాన్స్ చేశారు అలా అలా అలా. సో రెడీయా మరి వంట చేయడానికి? రెడీ అండి. సో ఎంత హుషారుగా వచ్చారో అంతే హుషారుగా ఫాస్ట్ గా వంట చేసేయాలన్నమాట. ఓకేనా? మరి కాంపిటీషన్ కాబట్టి మంచి రెసిపీ ఎంచుకున్నారా? ఎంచుకున్నానండి. ఏం రెసిపీ? వంకాయ పొడి కూర. వంకాయ పొడి కూర. ఓకే, మరి వంకాయ పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, ఎండు కొబ్బరి కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. వేసుకోండి. వంకాయలు వేసేసుకుందాం. వంకాయలు వేసుకుంటాం. తర్వాత మరి అంటే ఆ కారం అనేది ఎలాగా? ఫస్ట్ ఇక్కడ ధనియాలు ఉన్నాయి కదండి, ఈ ధనియాలు, పచ్చిశనగపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత చల్లబడిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ పొడి మీరు ఆల్రెడీ రెడీ చేస్తానండి ఆల్రెడీ. ఓకే, ఇదన్నమాట పౌడర్. ధనియాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా కలిపి ఇలా పొడి చేసి పెట్టారా? సాల్ట్ ఏమైనా వేయలేదండి, ఇందులో కూరలో వేసుకోవాలి.
అందులో చేసుకొని పౌడర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. క్వాంటిటీ తెలియదు కదా ఎంత వేసి మెజర్మెంట్, అందుకని. సో ఇందులో ఇంక ఉల్లిపాయలు టమాటోలు ఏం అక్కర్లేదు, ఏమొద్దండి ప్లెయిన్ గానీ. ఓకే. సో అయితే ఫస్ట్ మనము దీనికి పొడి కూరకి ఒక కారం రెడీ చేసుకోవాలండి. దానికి ఏంటంటే ధనియాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా విడివిడిగా వేయించేసుకొని కలిపి గ్రైండ్ చేసేసుకోవాలి. సాల్ట్ ఏం కలపక్కర్లేదు, మనం కర్రీలో వేసుకున్నప్పుడు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవటమే. ఓకే. సో ఇప్పుడు మరి ఆయిల్ హీట్ అయింది, వేసేసుకుంటారా ముక్కలు? వాటర్ తీసేసి వేసేయండి జాగ్రత్తగా. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాం అండి. ఫస్ట్ అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాము. ఓకే. ఎక్కువ పట్టదండి ఇందులో. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా మగ్గాలి కదా, 5 minutes చాలండి. మూత పెట్టి మగ్గించుకుందామా అండి? అలా. ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్. మీ ఆఫీస్ ఏంటి? సింగింగ్. సో మరి డాన్సింగ్ కూడా అప్పుడప్పుడు వచ్చినప్పుడు నువ్వు చూసావు కదా, చూడలేవు, నువ్వు చిట్కాకి వెళ్ళాను చక్కగా అలా 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 బాగా వచ్చారన్నమాట. వెరీ నైస్. అయితే ఇప్పుడు మా కోసం మంచి పాట పాడతారా? ఒక పని చేద్దాం, నువ్వు ఫాస్ట్ గా చిట్కా చెప్పించుకురా, ఈలోగా ఆవిడ ఆలోచించుకుంటారు, నువ్వు రాగానే పాడి. నేను వచ్చాకే పాడాలి. నువ్వు వచ్చాకే పాడిస్తా. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ హాయ్, మీ పేరు? అండ్ శ్రావ్య. శ్రావ్య, చిట్కా చెప్పు. మీ హెయిర్ సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉండాలి అంటే నైట్ టైం ఆయిల్తో మసాజ్ బాగా చేసి మార్నింగ్ ఎగ్ వైట్ అండ్ ఆలివ్ ఆయిల్, ఒక ఎగ్కి 1 స్పూన్ ఆలివ్ ఆయిల్తో మిక్స్ చేసి హెయిర్కి పెట్టి 1 hour అయ్యాక హెడ్ బాత్ చేస్తే హెయిర్ చాలా సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుంది. అవునా, నువ్వు ట్రై చేసావా? ఓ వెరీ నైస్. ఓకే. సో హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉండాలి అంటే రాత్రి పడుకునే ముందు తల బాగా కొబ్బరి నూనెతో మసాజ్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్ వైట్లో కొంచెం ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఆ ప్యాక్ని తలకి పట్టించి ఆ తర్వాత హెయిర్ బాత్ చేసేస్తే తల బాగా సిల్కీగా అండ్ అలాగే స్మూత్గా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. టిప్ బాగుంది. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఒకసారి చూద్దామండి వంకాయలు ఎంతవరకు వచ్చాయో, మగ్గాయో. కొద్దిగా అవ్వాలా? ఇంకో 2 minutes అండి. ఓకే. ఓకే. సో కాస్త మగ్గాలు వచ్చేసావా? ఎప్పుడెప్పుడు పాడేస్తారని చెప్పి ఫాస్ట్ గా వచ్చేసింది. భయపడకండి మరి, అసలు భయపడడం, పారిపోవద్దు. ఎక్కడికి పారిపో. అన్ని మంత్రములు హిందే ఆవహించెను, అన్ని మంత్రములు హిందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు హిందే ఆవహించెను. అంతేనా? అంతేనా? అబ్బా మీ గొంతు బాగుంది, బాగా పాడుతున్నారు. ఇంకే పాడతారేమో నెక్స్ట్ లైన్స్ పాడతారేమో. నేను అప్పుడే నెక్స్ట్ లైన్స్ లో కూడా వెళ్ళిపోయాను అనమాట. నెక్స్ట్ ఈ చరణం వింటాను అని, ఆ లోపు మీరు ఆపేశారు. టీవీ ముందు కూర్చున్న వాళ్ళు పారిపోకుండా ఉండాలి కదా. అయ్యో, చాలా బాగా పాడుతున్నారండి. అలా వెళ్ళే వాళ్ళు కూడా అరే ఏదో బాగుంది అని ఇటు వచ్చేసి ఎలా పాడారు మీరు యాక్చువల్ గా. థ్యాంక్ యూ. సో అయిపోయిందండి. నెక్స్ట్ టైం వేద్దాం. సో మనం కొంచెం పొడి వేసేస్తున్నాము. ఇది యాక్చువల్గా అంటే కొంచెం డ్రైగా చేసుకుంటాం కాబట్టి మనకు ఒక 1-2 days ఉంటుందేమో కదా. ఉంటుందండి. 2 days 4 days అయినా 4 days కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏం వేద్దాం ఇందులో? జస్ట్ కొత్తిమీర. మరి సాల్ట్ పొడిలో యాడ్ చేశారు మీరు. సాల్ట్ కొంచెం వేద్దామండి, ఎక్కువ వేయలేదు ఎందుకంటే వాటర్ లో కూడా వేసాను కదా. చూసుకోండి, అంటే ఇందాక కొద్దిగా వాటికి వేసారు కదా వంకాయ ముక్కలకి, చూసుకొని యాడ్ చేస్తాం. ఇందాక వేసాను కదా, ఇంకా కొంచెం అక్కర్లేదా? మీకు తెలుస్తుంది కదా, మాకు తెలియదు బేసిక్ గా. అంటే ఈ పొడిలో ఎక్కువ వేస్తే మళ్ళీ అది ఉప్పగా అయిపోతుంది. ఓకే ఓకే, కలిపేసేయండి. ఓకేనా? కొంచెం కొత్తిమీర లాస్ట్ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేద్దాం. అయిపోయింది. ఆపేసుకుందాం స్టవ్. ఫాస్ట్ గా అయిపోతుంది కదా. 5 minutes అండి. ఈజీగా ఉంటుంది, ఎక్కడైనా ట్రావెలింగ్ లో క్యారీ చేయడానికి బాగుంటుంది. అండ్ ఇంకా వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. చపాతీలో తినచ్చు, రైస్ లో తినచ్చు, దేంట్లో. ఓకే. వంకాయ పొడి కూర రెడీ అన్నమాట. ఓకే, మరి వేడివేడిగా వంకాయ పొడి కూర కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
వంకాయ పొడికూర తయారు చేసే విధానం. ముందుగా ధనియాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ పొడికూర రెడీ. ఓకే, మరి వంకాయ పొడికూర తయారీ విధానం చూసారు కదా. ఎస్, మీ వంట అయిపోయింది కదండి. జడ్జెస్ కి ఇచ్చేసేయండి. టేస్ట్ ప్రమీల గారు చక్కగా అక్కడ పెట్టి ఇటు వచ్చేసేయండి. ఎస్, బాగుందండి. ఓకే, నైస్. సో బాగున్నాయండి, కమెంట్స్ అయితే చక్కగా బాగా వచ్చాయి. మరి బాగుంది ప్రమీల గారు. ఇంకొక వంట కూడా అయిపోతే కాసేపు అయ్యాక జడ్జిమెంట్. ఓకేనా? ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, సో ఫాస్ట్ గా 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, ఫైనల్ వంట ఒకటి ఉంది, అది కూడా చూసేద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్, మీ పేరు? భవ్య. చిట్కా చెప్పు. ఇప్పుడు ఎగ్లో ఎల్లో అని ఉంటుంది కదా, అది హెయిర్ కి అప్లై చేస్తే వారం రోజులు హెయిర్ చాలా బాగుంటుంది. సో మరి ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో హెయిర్ మీద అప్లై చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుందంటండి. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ వారి నుండి నీకు గిఫ్ట్. ఓకే అండి, మరి వాళ్ళ లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. విజయలక్ష్మి గారు, వెల్కమ్ చెప్పేద్దాం. విజయలక్ష్మి గారు, వెల్కమ్. హాయ్ అండి విజయలక్ష్మి గారు, వెల్కమ్. సో ఇవాళ మీరే లాస్ట్ పార్టిసిపెంట్. చక్కగా టేస్టీగా వంట చేయండి, ఓకేనా? సో రెడీయా? ఓకే, రెడీ. ఏమంటే ప్రిపేర్ అయ్యారు? ఆలు బోండా కర్రీ. ఆలు బోండా కర్రీ. ఓకే ఓకే, మరి ఆలు బోండా కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు బోండా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు పావు కిలో, శనగపిండి 1 కప్పు, జీడిపప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, వెల్లుల్లి కారం తగినంత, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, పన్నీర్ కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, పంచదార చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సో ఆలు బోండా కాబట్టి ఫస్ట్ డీప్ ఫ్రై ఆయిల్ హీట్ ఆయిల్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అది అయ్యేలోపల ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ నేను పొటాటో బాయిల్ చేసి స్మాష్ చేసి తీసుకొచ్చాను. దీంట్లో ఇదిగోండి, స్పూన్స్ తో వేసుకోండి. ఓకే, సో వెల్లుల్లి కారమా? వెల్లుల్లి కారం అండి. ఇది కొంచెం ఒక హాఫ్ తీసుకున్నాను. జీరా పౌడర్, ఓకే ఓకే, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, చేత్తో వేసేసుకోండి. పుదీనా, కొత్తిమీర, పుదీనా కట్ చేసి ఉంది 2. నెక్స్ట్ కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్. ఓకే, ఇదేంటిది? అది ఆమ్చూర్ పొడి అండి. ఇప్పుడు అక్కర్లేదా? వేస్తాను ఇది కూడా. బాల్స్ చేసుకుంటారా? ఓకే, చిన్న చిన్న బోండాలు వేస్తున్నారా? చిన్న బోండాలు. అవును, మనకి మామూలుగా స్నాక్ లాగా అయితే పెద్దవి వేసుకుంటే బెటర్. కర్రీ కదా, చిన్న చిన్నవి చేస్తే బాగుంటుంది. ఓకే, సరిపోతాయా? సరిపోతుందండి, కర్రీ సరిపోతుంది. శనగపిండి, సాల్ట్ కొద్దిగా అండి, సోడా కొంచెం సోడా. లైట్. విజయలక్ష్మి గారు, మీరు బాగా కంగారు పడిపోతున్నారా? ఏం లేదండి, ఫస్ట్ టైం కదా వంట చేస్తాను. స్లోగానే నీట్ గా. ఉల్లి కారం వేసారా? వెల్లుల్లి కారం అండి. వెల్లుల్లి కారం వేస్తాను. ఇప్పుడు టైం ఏం లేదండి, ఇంత టైంలో చేయాలి అనేది. ఓకేనా? ఓకే, ఇది బజ్జీల పిండిలో కలిపేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ అవి టిక్స్ చేసేసుకొని వేసేసుకోండి. ఇవి కొంచెం వేగాలండి. వేగాలండి, ఇది కొంచెం వేగాలి. ఇది వేగే లోపల ఇక్కడ నేను గ్రేవీ ప్రిపేర్ ఈలోగా ఒక చిట్కా కూడా చూద్దాము, తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. హాయ్, హాయ్, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, చిట్కా చెప్పండి. శనగపిండిలో మేగడాను పసుపు కలిపేసుకొని రాసుకుంటే మొహం గ్లోగా ఉంటుంది.
మొహం గ్లోగా ఉంటుంది శనగపిండిలో. శనగపిండి. వెరీ నైస్. శనగపిండిలో కొంచెం మీగడ పసుపు రెండు మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ బాగా గ్లోగా ఉంటుందంట. బాగుందండి మీ టిప్, నిజంగా టిప్ చాలా బాగుంటుంది. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఎంత వరకు వచ్చింది విజయలక్ష్మి గారు? ఇది ఫ్రై అవుతా ఉన్నాయండి. ఈ బోండాలు షిఫ్ట్ చేసుకుందాము. ఇది అటు షిఫ్ట్ చేద్దాము. ఓకే, ఆయిల్ వేసుకుంటారా? ఆయిల్. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఇది తీసేయచ్చా అండి? తీసేయచ్చండి. అవి ఫ్రై అయ్యాయి. బోండాలు రెడీ అయ్యండి. నెక్స్ట్ దీనిలో ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఓకే అండి. తర్వాత ఇది ఫ్రై అయిందండి. నెక్స్ట్ టమాటా రసం, టొమాటో పేస్టా? టమాటో మిక్సీ వేసి ఫిల్టర్ చేస్తాను. ఓకే, పేస్ట్ ఇది యాడ్ చేస్తానండి. సో ఇందులో తర్వాత ఏం యాడ్ చేసుకుంటారు? దీంట్లో వెల్లుల్లి కారం, ఓకే, జీరా పౌడర్, జీరా పొడి, ధనియా పౌడర్, పసుపు, ఓకే, గరం మసాలా, లైట్గా ఆమ్చూర్ పొడి అండి. ఆమ్చూర్ కొద్దిగా కొంచెం, చాలా కొంచెం. షుగర్ లిటిల్ బిట్, షుగర్ కొద్దిగా. అదేం పేస్ట్ అండి? ఇది జీడిపప్పు గసగసాల పేస్ట్ అండి. ఇప్పుడు రెండు కలిపేసి పేస్ట్ చేశాను. ఇది కొంచెం వేగాలి కదా? వేగాలండి. ఓకే, సో మీరు దాన్ని చక్కగా అలా వేయిస్తూ ఉండండి. ఇక్కడ మన ఆడియన్స్ అందరూ వెయిటింగ్. శిఖరం సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు నీరజ గారిని ఏదో క్వశ్చన్ అడగాలంట. ఏం క్వశ్చన్? ఎవరు అడుగుతున్నారు? నా పేరు శ్రావ్య. నిర్జా గారు, మాయాదేవి క్యారెక్టర్లో మీరు జైలుకి వెళ్ళారు కదా, జైలు నుంచి అసలు వస్తారా రారా? వస్తే మీ క్యారెక్టర్ మారుతుందా లేకపోతే అలాగే ఉంటుందా? చాలా సంతోషం అండి, మీరు చాలా జాగ్రత్తగా ఫాలో అవుతున్నారు సీరియల్ని. మొదటి విషయం ఏంటంటే, మరి చెడ్డగా ప్రవర్తించిన వాళ్ళకి శిక్ష పడడం అనేది సహజం. అలాగే మాయాదేవి శిక్ష పడింది, బయటికి రాకపోవచ్చు. ఒకవేళ రావడం అంటూ జరిగితే ఆవిడ మారదు, ఎందుకంటే ఆవిడ నేచర్ అది కాబట్టి ఆవిడ మారదు. అండ్ ఆవిడ మారితే ఒకవేళ గౌతమి సుఖపడుతుంది. సుఖంగా ఉన్న సీరియల్ని మీరు ఎంతకాలం చూడగలరు కదా? మీకు ఎప్పుడు కూడా ఆ క్లాష్ ఆ ఇది ఉంటేనే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మాయాదేవి మారదు ఒకవేళ బయటకు వచ్చింది. గౌతమిని అలా టార్చర్ పెడుతూనే ఉంది. మీ క్యారెక్టర్ని మీరు బాగా ఇష్టపడతారనుకుంటా, అవునా? ఓకే, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఓకే ఓకే, ఇందాక దాకా రెడ్గా ఉంది కర్రీ టెక్స్చర్ అంతా. ఒకసారి జీడిపప్పు పేస్ట్ మొత్తం వైట్ వచ్చేసి. ఓకే, ఏం యాడ్ చేస్తారు? నెక్స్ట్ అండి దీనిలో పుదీనా, కొత్తిమీర, ఓకే, పన్నీర్ తురిమి వేసి తెచ్చానండి. సో ఫైనల్ గా ఇప్పుడు ఫైనల్గా బాల్స్ యాడ్ చేసేద్దామా? కొంచెం వాటర్. ఓకేనండి. ఓకే, రెడీ అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సింపుల్ గా ఒక నిమ్మకాయ పెట్టేశారా? నిమ్మ స్లైస్ దీనిలో పిండేసుకోవచ్చండి. నిమ్మల కావాలంటే కనుక యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి బోండా కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
ఆలు బోండా కర్రీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వెల్లుల్లి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, ఆమ్చూర్ వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, వంట సోడా, వెల్లుల్లి కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను పిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వెల్లుల్లి కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఆమ్చూర్, పంచదార, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పన్నీర్ తురుము, డీప్ ఫ్రై చేసిన బోండాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బోండా కర్రీ రెడీ. ఓకే, మరి ఆలు బోండా కర్రీ తయారీ విధానం చూసారు కదండి. సో విజయలక్ష్మి గారు తీసుకెళ్తే జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. విజయలక్ష్మి గారు ముగ్గురు జడ్జెస్ టేస్ట్ చూసేసారు. ఇంకొన్ని సెగ్మెంట్స్ అయ్యాక జడ్జ్మెంట్ చెప్పేస్తాం. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. సో చక్కగా 3 వంటలు ఫినిష్ అయిపోయాయి అంటే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట. మరి మన వర్షిని ఉంది కదా, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్. అవునా వర్షిని, నేను ఇబ్బంది పెట్టేస్తున్నాను ఏమన్నా? లేదు, మన ఇద్దరం ఎందుకున్నాం? డాన్స్ చేసి ఎంటర్టైన్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద స్పిరిట్. స్టార్ట్ చేద్దాం. చక్కగా అలా వచ్చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఓకే, yes, మ్యూజిక్. రేగు ముల్లోలే నాటు సిన్నాది, బొడ్డు మల్లేను చూడు అన్నాది, మీసాలు గుచ్చాకుండా హొరి బాబో ముద్దాడుతావా అంది. పొగరబ్బా అది కదులుతుంటే ఓడదెబ్బ. నువ్వు గెలక మాకు మనసబ్బా, ఇక నిదురు రాత నీ అబ్బా, మీసాలు గుచ్చాకుండా. Come on, baby, shake your body, baby. Come on, baby, make me rock. Come on, baby, say to far, baby. Come on, baby, make you rock. కోనేటి నీళ్ళల్లో వంగిందిరో, కుండల్లే నా గుండె ముంచిందిరో, తను తడిసిందిరో, నన్ను తడిపిందిరో, ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో, కొమ్మొంచి కాయేదో తెంపిందిరో, అది చాపండులా నన్ను తింటుందిరో. ఓకే, మరి మీరందరూ వెయిట్ చేస్తున్న రాజు గారి కార్వింగ్, మరి రాజు గారు రెడీగా ఉన్నారు, పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. వెల్కమ్ రాజు గారు. ఈరోజు ఏం కార్వింగ్ చేస్తున్నారు? ఇక్కడ మీరు బాగా వర్క్ చేసి వాళ్ళతో చేసుకుంటూ కూడా బాగా అలసిపోతున్నారు కదా, కొంచెం మీకు రిఫ్రెష్ ఇవ్వడానికి మమ్మల్ని రిఫ్రెష్ చేస్తారా? టీ పాట్ తయారు చేస్తున్నాను. మీరు టీ తాగుతూ. ఇప్పుడు మీరు టీ అన్నారంటే అది ఎప్పుడెప్పుడా అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. సో గీత కన్నా కూడా నాకు ఇది బెస్ట్ కార్వింగ్ రాజు గారు. రైట్. సో కొంచెం డార్క్ కలర్ లో ఉండే దోసకాయ తీసుకున్నాను. అలాగే ఇక్కడ పైన లీడ్ కొరకు ఇక్కడ వరకు కట్ చేస్తాను. సో ఇది 45 లీడ్ వచ్చేస్తుంది. సో కొంచెం వీటికి డిజైన్ వేస్తున్నాను. వావ్, జస్ట్ ఇలా సింపుల్ గానే డిజైన్ చేసుకున్నా మనకు బాగుంటుంది. డెకరేటివ్ గా కనిపిస్తుంది.
ఓకే. నైస్. సో అలాగే ఇక్కడ లిడ్ పైన కూడా జస్ట్ ఇలా కూడా లైన్స్ ఇస్తే కొంచెం బాగుంది. ఓకే. అది ఆ కలర్ డార్క్ ఉండటం వల్ల చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. సో నెక్స్ట్ హ్యాండిల్ కావాలి కదా. ఓకే. సో లాంగ్ బ్రింజాల్ కొంచెం ఇలా బెండ్ ఉన్నది తీసుకున్నాను. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో దీన్ని మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేయాలి. స్ట్రాంగ్గా ఉండేట్టు కొంచెం ఎక్కువ టూత్ పిక్స్ పెట్టుకుంటే బాగుంటుంది. బ్రింజాల్ కాబట్టి కొంచెం లైట్గా పెడితే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. సో నెక్స్ట్ అవుట్లెట్ కూడా కావాలి కదా. సో దీని కొరకు ఇది కూడా కొంచెం బెండ్గా ఉంటే బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం పోర్ట్ చేసుకోవడానికి చిన్న హోల్ ఉండాలి. ఓకే. ఓకే. సో హ్యాండిల్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వస్తుంది. రైట్. ఓకే. సో లిడ్ కూడా పెట్టేసి, సో లిడ్ మనం అంటే లిఫ్ట్ చేయడానికి కొంచెం ఏదైనా సపోర్ట్ కావాలండి. సో నిమ్మకాయ తీసుకున్నాను. సో ఇక్కడ ఓకే. నాకు ఇప్పుడు నిజంగానే టీ తాగేయాలని ఉంది రాజుగారు. ఇందులో వేసుకుని అందులో పోసుకొని టీ తాగే చక్కగా చల్లగా అయిపోతాయి. బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు. క్యూట్, వెరీ క్యూట్. పిల్లలకి బాగా నచ్చుతుంది ఇలాంటివి చేస్తే. థ్యాంక్స్ రాజుగారు. ఓకే. తాగే టీ పోసుకొని. ఓకే. సో దాన్ని చూసి మురిసిపోయింది చాలు. టీని తర్వాత నేను ఇస్తాను, అక్కడ పెట్టే జాగ్రత్తగా. అది గిఫ్ట్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మన టేస్టీ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, ఇంకా రెసిపీ ఆఫ్ ద డే లో మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, అలాగే రెసిపీస్ రెడీగా ఉన్నాయి, జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? మీ పేరండి? సత్యావతి. ఓకే. ఏం చేశారు వంట? మిక్స్డ్ ఫ్రూట్ హల్వా. రాజు గారు. ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరండి? మాధవి. ఏం చేశారు మీరు? ఆలూ దహీ కర్రీ. ఓకే. నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరండి? సుచిత్ర. గ్రీన్ యాపిల్ పులిహార. గ్రీన్ యాపిల్ పులిహోర. ఓహో, గ్రీన్ యాపిల్ తో మరి పులిహోర కూడా ట్రై చేశారనమాట. బాగుంది. సో అది కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా, కొంచెం మరి వెరైటీ టేస్ట్ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ పార్టిసిపెంట్. ఓకే. మీ పేరండి? జోస్నా. బిస్కెట్ కేక్. బిస్కెట్ కేక్. ఓకేనా? ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్. మీ పేరండి? సురేఖ. కొబ్బరికోవా. కొబ్బరికోవా. ఓకే. సో చక్కగా 5 వంటలు హాట్లు అన్ని టేస్ట్ చూసేసారు మన జడ్జెస్. సో హ్యాపీ. వంటలన్నీ బాగున్నాయా? సో ఈ ఉత్సాహంలో చక్కగా మీరు ఫాస్ట్ గా డిసైడ్ అయిపోయి మాకు చెప్పేస్తే అనౌన్స్ చేసేద్దాం. ఓకే. ఎవరు అనౌన్స్ చేస్తున్నారు? ఎస్, రాజు గారు చెప్పండి. సో ఎలా ఉన్నాయి రాజు గారు 5 వంటలు? స్పెషల్ అకేషన్స్లో ఇంటికి వస్తే పెడతారు కదా అన్ని రకాల వంటలు. సో అలా ఉన్నాయి. సో దేనికదే డిఫరెంట్గా ట్రై చేశారు. కొంచెం కొత్తదనం కూడా చూపించారు. అంటే దాంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తెలుసు. సో ఓపిక్తో బాగా మనసు పెట్టి చేసినట్టుగా నీట్గా చాలా బాగున్నాయి. సో మరి మొత్తానికి ఇవాళ రెసిపీ ఆఫ్ ది డే ఏంటి? అన్నీ చేస్తాం. అన్నీయా? నో రాజు గారు, మా రూల్స్ ఒప్పుకో. మీరేదో ఒకటే సెలెక్ట్ చేయండి. ఒకటే అంటే కొంచెం ఆలోచించి, అంటే మాకు కూడా కొంచెం డిఫికల్ట్ అయింది. కొంచెం కొత్తదనం డిఫరెంట్గా ట్రై చేసిన గ్రీన్ యాపిల్ పులిహోర. గ్రీన్ యాపిల్ పులిహోర. ఓ, సుచిత్ర గారు విన్నర్ అన్నమాట. అవునండి. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి సుచిత్ర గారు. కంగ్రాచులేషన్స్ అండి. వచ్చేసేయండి. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి.
ఇదే ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే. మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్. ఓకే అండి, యూ వెల్కమ్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. అలాగే జ్యోత్స్న గారు రండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి మన గెస్ట్ల చేతుల మీదుగా. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే గ్రీన్ యాపిల్ పులిహోర. మరి పులిహోర తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. గ్రీన్ యాపిల్ పులిహోర తయారు చేసే విధానం: ఒక పాన్ లో బియ్యపు రవ్వ, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. దీనిలో గ్రీన్ యాపిల్ తురుము, జీలకర్ర పొడి, నువ్వుల పొడి వేసి దగ్గర పన్నివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని బియ్యపు రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ యాపిల్ పులిహోర రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నమస్తే అమ్మా, మీ పేరు? సుజాత. సుజాత గారు, చిట్కా చెప్పండి. తొందరగా పప్పు ఉడకాలంటే నెయ్యి వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఏ పప్పు అయినా, కందిపప్పు, అన్ని రకాల పప్పులు కొంచెం నెయ్యి వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఓకే, ఏ పప్పు అయినా సరే తొందరగా ఉడకాలి అనుకుంటే కొంచెం అందులో నెయ్యి వేసుకుంటే త్వరగా ఉడికిపోతుందంట. ట్రై చేసి చూడండి. సుజాత గారు మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసింది. మరి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ. ఎస్, అండ్ అలాగే జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. ఒకసారి డిసైడ్ చేసుకుని చెప్పేస్తారా ఫైనల్ విన్నర్ ని? ఓకే ఓకే, ఫైన్, రెడీ రెడీ. ఇప్పుడు చూద్దాం మరి విన్నర్ ఎవరు అనౌన్స్ చేయబోతున్నారు. 3 కూడా బాగున్నాయి, నో డౌట్. మంచి మసాలాలు యాడ్ చేసి చాలా టేస్టీగా ఉన్నాయి. బట్ 3 కూడా వంకాయ పొడి వంకాయ పొడి కూర. ఓ, సింపుల్ రెసిపీ అయినా కూడా జనరల్ గా ఏమిటో మరి సింపుల్ రెసిపీస్ బాగా మనకి నచ్చేస్తుంది. కొద్దిమంది ఏంటంటే ఎక్కువగా వేసేసి దాంట్లో టేస్ట్ వస్తుందని. సో అంటే ఒక్కొక్కసారి అది సెట్ కాకపోవచ్చు, కొన్ని టైంలోనే వర్కౌట్ అవుతుంది. బట్ సింపుల్ గా చేసుకునే కూడా ఒక్కొక్కసారి బ్రహ్మాండంగా కూడా టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ గా చేశారు. వంకాయలు వేసి వేస్ట్ చేసి జస్ట్ ఆ పొడి ఏదో తయారు చేశారు కదా, సో ఆ పొడి అనేది సూపర్ గా టేస్ట్ చేస్తుంది వంకాయకి. ఆ కాంబినేషన్ అనేది బాగా సెట్ అయింది. ప్రమీల గారు అన్నమాట. కంగ్రాచులేషన్. నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు ప్రమీల గారు మీరు. కంగ్రాచులేషన్. మీ ఇద్దరేం డిసప్పాయింట్ అవ్వద్దండి. ఓకే ఓకే, సో మరి ముందుగా జ్యోతి గారు వచ్చేయండి. సో జ్యోతి గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి మన గెస్ట్ల చేతుల మీదుగా. అండ్ అలాగే విజయలక్ష్మి గారు రండి. సో విజయలక్ష్మి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా గిఫ్ట్ అండి. ఓకే, కంగ్రాట్స్ అండి. ఈ రోజు మన విన్నర్ ప్రమీల గారు, వచ్చేసేయండి. ప్రమీల గారు కంగ్రాచులేషన్స్. సో మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్. సో నెక్స్ట్ లెవెల్ లో కూడా చక్కగా ఒక మంచి రెసిపీని ఎంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ రోజు చక్కగా టేస్టీ వంటలన్నీ చూసేసి చక్కటి జడ్జ్మెంట్ ఇచ్చేసారు అందరూ కూడా. సో మన వర్షిని కూడా చాలా బాగా డాన్స్ కూడా చేసేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. బాయ్. ఓకే అండి, మరి చూసారు కదా ఈ రోజు విజయవాడలో పోటా పోటీగా జరిగిన మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి.